క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, తపస్సు కాలము 14వ రోజు ధ్యానాంశము దొంగతనము మోసము. సీనాయి పర్వతంపై యావే దేవుడు మోసేకి ఇచ్చిన 10 ఆజ్ఞలలో దొంగతనం చేయరాదు అనే ఆజ్ఞ ఒకటి. ఈ లోకములో ఎక్కడ చూసినా ఈ రోజులలో పట్టపగలే దొంగతనాలు జరుగుతున్నాయి. నీతి నిజాయితీలు కరువై ప్రతి చోట మోసం ఎక్కువ అవుతున్నది. దీనికి కారణం మనిషి పాపానికి భయపడక స్వార్థంతో నిండిపోతున్నాడు. ప్రతిరోజు వార్తలలో ఎక్కడో ఒక చోట దొంగతనం జరిగిందని, అనేకమైన మోసాల గురించి చదువుతూ ఉన్నాం. దొంగతనము ప్రాణము తీయును, దుర్మార్గపు పనులు చేయువారు అసువులు కోల్పోవుతారు. సామెతల గ్రంథము 1:19. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దొంగతనం అనేది మహా పాపం. ఎందుకంటే కష్టపడి సంపాదించి అనుభవించింది ఆ ఆనందం వేరు. అలా కాకుండా ఈజీ వేస్ అంటే సులువైనటువంటి మార్గాల్లో మనం సంపాదించి మరి మనం సుఖపడాలనేది కరెక్ట్ కాదు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ, అదే విధముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను మోసం చేసి మరి పిల్లలు మరి ఏ విధంగా ఈనాటి జీవితంలో జీవనాన్ని కొనసాగిస్తున్నారో మనందరికీ తెలుసు. ప్రతి చోట కూడా తల్లిదండ్రులను మోసగించటం, బయటకు వెళ్ళే సమయంలో లేదా చదువుకునే సమయంలో మరి తల్లిదండ్రులు వారి మీద పెట్టిన నమ్మకాన్ని బొమ్ము చేస్తూ మరి వేరే ఇతరత్ర కార్యక్రమాలను పాల్పంచుకొని మరి తల్లిదండ్రులను మోసగించడం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కరెక్ట్ కాదు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి చిన్నారి బిడ్డలారా, మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో అపారమైనటువంటి నమ్మకాన్ని నుంచి బయటికి పంపిస్తూ ఉండగా తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుని మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి, మోసం చేయకూడదని బైబిల్ మనకి సెలవిస్తుంది. ఇది చాలా అనువైనటువంటి సమయం. మరి ఇటువంటి మోసాలకు పాల్పడే ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి తిరిగి వచ్చినట్ల దేవాతి దేవుడు మనల్ని క్షమించి మన నూతన జీవితాన్ని వసగుతాడు. దేవుడు మనకి ఆయుస్సునిచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు. అనుక్షణము కూడా మరి మనం దేవుని యొక్క అనుగ్రహం ద్వారా ఈ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. మరి అటువంటిప్పుడు దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని కూడా మనం దొంగతనం చేస్తున్నాం. అంటే విశ్రాంతి దినం అవ్వచ్చు, లేదా రోజువారీ జీవితంలో ప్రార్థనా సమయం అవ్వచ్చు, దేవునితో మనం సరిగా గడపట్లేదు. దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని కూడా మనం ఇవ్వడం లేదు. మరి దీనిని దేవుని నుండి మోసగించి మనం వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుంటూ ఉన్నాం. ఫలితంగా దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాలను కోల్పోతూ ఉన్నాం. కనుక దేవుని మన పొరుగు వారిని మోసగింపక నీతి నిజాయితీలతో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవునికి ఇవ్వవలసిన సమయము అనగా ఆదివారము, అలాగే అనుదిన ప్రార్థనలు మరి మనం దేవునికి ఇస్తున్నామా లేదా? దేవుని ఎన్నిసార్లు మనం మోసం చేశాం? దొంగతనం వల్ల నష్టపోయిన వారు ఉన్నారా? మరి ఆత్మపరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. మహా ఐశ్వర్యం గల దేవా, మిమ్మును నా పొరుగువాణిని మోసం చేసినందుకు నన్ను క్షమించండి. మీకు విరుద్ధమైన దొంగతనమునకు మోసమునకు దూరంగా ఉండచేయండి. అందరితో సోదరభావంతో జీవిస్తూ మీతో కలిసి జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని మన ఆదరణ యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.